ఇలా భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకు గొప్ప పేరు తెచ్చినటువంటి ఈ దేశ ప్రజలు ఈరోజు గర్వించే రీతిలో, ముఖ్యంగా యువత మొత్తం కూడా గర్వించే రీతిలో ఇలా దేశాన్ని 2 సార్లు మెడలు సాధించి గొప్ప పేరు తేవడం చాలా సంతోషంగా ఉంది. పివి సింధు తెలుగు జాతిలో పుట్టి తెలంగాణ గడ్డపైన పుట్టి అంచెలంచెలుగా ఎదిగి 2 రాష్ట్రాలకు గొప్ప పేరు తేవడమే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్లో ఆమె టోటల్ పుట్టినప్పటి నుంచి ఈ బ్యాడ్మింటన్ ఆడడంలో ఆ నుంచి పిహెచ్డి వరకు ఇక్కడనే ఆరంభించి ఈరోజు ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఈ ఆడేటప్పుడు కంపల్సరీ గోల్డ్ మెడల్ రావాలని ఎంతో తాపత్రయపడి ఉత్కంఠంతో ఒక అడుగు వెనకేసినా మళ్ళీ రేపు 2 అడుగులు ఖచ్చితంగా ముందేస్తుంది. వచ్చే ఒలింపిక్స్లో 100% స్వర్ణం సాధించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు, కోచ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ గతంలో పివి సింధు సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేడియంలలో కూడా ఆడడానికి కోవిడ్ సమయంలో కూడా పూర్తి సహకారంతో చేయడం జరిగింది. మరి హైదరాబాద్లో ఆడే క్రీడాకారులు ఎంతోమంది క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు ఉత్తమంగా అయింది. ఒక మంచి క్రీడా పాలసీ కూడా సబ్ కమిటీ కూడా ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. త్వరలోనే క్రీడా పాలసీలో క్రీడాకారులకు, కోచ్లకు, ఫిట్నెస్లకు చేసిన వాళ్ళకందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ఒక మంచి క్రీడా పాలసీని కూడా మరి మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు మేమందరం కూడా దాన్ని కసరత్తు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ అనేది ఒక క్రీడా హబ్గా మారి క్రీడాకారులకు, కోచ్లకు అందరూ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పని, భవిష్యత్తులో పివి సింధు గారు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ఎంతమంది యువకులకు, స్టూడెంట్స్కు ఆదర్శంగా నిలబడాలని, మరి ఆమెకు సహకరించినటువంటి కోచ్కు, ట్రైనర్కు, అదే అకాడమీలో వాళ్ళకు, బ్యాడ్మింటన్ సుచిత్ర అకాడమీ వాళ్ళు ఎంతో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమెను కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధన్యులు. వాళ్ళందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు పివి సింధు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. అండ్ అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇంకా వేరే డిగ్నిటరీస్ కూడా నన్ను విష్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ వల్ల అండ్ ఎప్పుడు ఏమడిగినా మీరు కాదనకుండా ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏ విషయంలో అయినా. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే ముందు కూడా నేను మిమ్మల్ని గచ్చిబౌలి స్టేడియంలో ఆడతాను అంటే మీరు ఏమీ అనుకున్నా సరే అని ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరగడం వల్ల థ్యాంక్స్ టు యూ అండ్ ఆల్సో శ్రీనివాస్ రాజు గారు, థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మీరు స్పోర్ట్స్ మ్యాన్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే ఇంకా ముందుగా ఇంకా ఎంతో బాగా ఆడాలని కష్టపడి ఇంకా మంచిగా ఆడి ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తెచ్చుకున్నాను నేను కోరుకుంటున్నాను. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు సజ్జన్నార్ గారు అండ్ ద హోల్ పోలీస్ టీమ్, వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేశారు సార్. ఈ పాండమిక్లో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు ఎంతో కష్టపడి యూ వర్క్ హార్డ్ ఫర్ అస్. I have to salute you all, sir, and also sports authorities and also Telangana Sports for encouraging me. Thank you so much. Of course, మీరందరూ మీ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ ఉన్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్ మీడియా గైస్, బికాజ్ మీరు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి ఎవ్రీడే మా గురించి రాసి ఎప్పుడు ఆన్ పేపర్ ఎప్పుడు ఫస్ట్ ఉంటారు ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
Can you all hear me? So, good afternoon, everyone. We're just about to start the press conference. We will have them speak first, and after that, we will have print media do uh, ask the questions, followed by Telugu news and by English news doing one-on-ones. So, we'll follow this order. So, I hope everyone is clear with that. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ అలాగే ప్రౌడ్ మూమెంట్, చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే కంట్రీకి ఒక మెడల్ తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో ఐ థింక్ నేను డెఫినెట్గా ఎంతోమందిని అక్కడ మిస్ అయ్యాను, ఫ్యాన్స్ని మిస్ అయ్యాను, క్రౌడ్ని మిస్ అయ్యాను, చాలామందిని మిస్ అయ్యాను. బట్ ఐ థింక్ మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ and him since more than a year. ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్, ఈ పాండమిక్లో ఎంతోమంది సఫర్ అయ్యారు, కానీ కూడా ఆయన హీ ఆల్సో సాక్రిఫైస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ ఆయన కొరియా కూడా వెళ్ళలేకపోయారు. వాళ్ళ ఫ్యామిలీని ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1 yearలో జస్ట్ 13 days చూశారు. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టోక్యో, అండ్ ఎస్ దట్ డ్రీమ్ హెస్ కమ్ ట్రూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మిస్టర్ పాక్. Shrikant Dandi, I've been training with Shrikant sir at Suchitra Academy since 2017, and I'm still going on. Unfortunately, he couldn't come to Tokyo, but I think his hard work and dedication has got me till here, because me andarki telusu physical fitness annadi enta important ani. So he is behind that. Thank you, sir. And also my thanks to the Suchitra Academy, Mr. Praveen Garu and Mr. Pradeep Garu. Please have your seat. I think they've put in a lot of effort, and nenu trainings కానీ లేకపోతే ఎప్పుడైనా కావాలన్నా కూడా వెళ్ళడము, లేకపోతే అక్కడికి వెళ్ళి కొన్నిసార్లు ఆడడం అన్నది నేను వాళ్ళ దగ్గర చేశాను. అండ్ ఆల్సో ట్రైనింగ్ సెషన్స్, ఎస్పెషలీ అకాడమీ, ఐ థింక్ దే హెల్ప్ మీ అ లాట్ ఇన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. And I train there, I do my physical fitness there. Thank you so and also your hard work put in together, and telling me tips and whatsoever, like everything. And also my special thanks to all the sponsors, and especially to Baseline, Mr. Yashwant, you all know him. And also Mr. Tuhin, and we've been together since 2014 ending nunchi. I think they have also been managing all my things, and nenu eppudaina available lekapoina, always he's been there, and he's been managing everything. Thank you, Yashwant, for arranging all this, and for working hard. And I hope this continues, and many more to come. Finally, my thanks to my family members, my parents, because I think వాళ్ళ వల్ల నేను ఇవాళ ఇక్కడ లేను. It's just because of their hard work, their sacrifice, and చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మై డాడ్ ఆల్వేస్ గైడ్స్ మీ, టెల్స్ మీ. అంటే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వడం వల్ల ఐఎమ్ వెరీ లక్కీ, బికాజ్ అంటే వాళ్ళకి తెలుసు, దేవ్ నోన్ ఎవ్రీథింగ్, అండ్ అది ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి నన్ను ఇంత దూరము నన్ను తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. And also to all my sponsors once again, and to all the support staff, because I think it's నేను ఒక్కదాన్నే కాదు, I think the whole ecosystem kalistene you will become like a champion, where when it comes to coach, trainers and physios, and the support system which includes also family members. So yeah, thank you so much once again to you all as well, because nenu Tokyo lo crowd లేకపోయినా కానీ couple of media people were there, were supporting me, holding the flag and supporting me. So yes, thank you so much. Speech, please understood. My English still not good enough, so 아람세 대상, come on. Thank you everyone. Actually, many people congratulations for us. So I'm very happy. Actually, after pandemic, it was very tough. But Sindhu and me, we were patient and work hard, and our dreams come true. Olympic Games. This moment is for my life. I'll never forget. Yeah, because many people congratulations for my life.
And this is medal is my first leadership career. Also my first medal, Olympics medal. So I'd like to say thank you, Sindhu. I will never forget this moment. So I will try get to more. Next, I don't know, next tournament is Asian Game or Commonwealth or 2024 Paris Olympic Games. So I will try again with Sindhu. So, I'd like to say Sindhu, let's try. Let's prepare 2024 Paris Olympic. So let's ready from tomorrow practice again. Thank you everyone. Thank you. తట్టుకుంది అని అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు తట్టుకుంటేనే ఫేస్ చేసి కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అన్నది మనకు తెలుసు. కాబట్టి ఎన్ని సాక్రిఫైజెస్ చేసినా ఎంత కష్టం ఉన్నా కానీ చేశాను సార్. ఎందుకంటే మనకి ఆ వాల్యూ, ఆ మెడల్ రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. అండ్ ఫైనలీ మన డ్రీమ్, లైక్ ఆల్ ఆఫ్ అవర్ డ్రీమ్ ఇస్ టు గెట్ అ మెడల్ అట్ టోక్యో అని మనం అనుకున్నాం అప్పుడే. అంటే ఆల్రెడీ ఒక మెడల్ వచ్చేసింది కదా అని అనుకోవడానికంటే కూడా ఆ మెడల్తో నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఎస్, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ 5 years మనం ఎంత కష్టపడ్డామో అన్నది ఎస్, డెఫినెట్లీ ఐ అగ్రీ టు ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను, యూనో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. ఎస్, ఎంతోమంది ప్లేయర్స్ ఇంజురీ అవ్వడం కానీ లేకపోతే రికవర్ ప్రాపర్గా చేసుకోవడం కానీ అన్నది ఉంటుంది. బట్ యా, ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఐ థింక్ దట్ రికవరీ సెషన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేశాము, మీకు తెలుసు. సో యా, ఐ మీన్ ఇప్పుడు ఈ మెడల్ రావడానికి కారణం ఎస్ వీ వర్క్డ్ హార్డ్. అండ్ ఇంతటితో అవ్వలేదు సార్, ఇంతటితో అవ్వదు. ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకోవాలని, ఇంకా డెఫినెట్గా ప్యారిస్ ఆడతాను, దానిలో కూడా కష్టపడి ఐ విల్ డూ మై బెస్ట్. Hi everyone, this is Pradeep Raju. Her body doesn't permit. She comes and tells the physio. She calls me at night 10 o'clock. Tomorrow morning, I want the physio at 6 o'clock in the morning because I don't want to miss a session. My body is really tired from yesterday's session. But Olympics is just a couple of months away. There is no way I'm going to miss one session for the dream I've always had of achieving multiple medals at the Olympics. And every session and every minute counts is what is the mantra what Sindhu always had. When an athlete like her is so motivated, all of us, that's the driving force for all of us to take it forward. And fortunately, we are blessed to have a coach, Park, who is equally passionate about success. And the way he analyzes not only Sindhu's strengths and weaknesses and understands what she requires. And there are some times where the body doesn't support. He says, Sindhu, today let's change the plan. Just by understanding her body, she says, okay, we are going to do something else. Similarly, it comes to Srikanth also. When she's had a tough on-court session, he changes the plan. He said, today, instead of doing the strength and conditioning in the gym, let's go to the pool. We'll do a complete 1.5 hour recovery session. And then and there, we call for ice bath and a lot of other recovery mechanisms and make sure that she recovers for next day. Because every day is important. We've been sending sparring partners to Gachibowli Stadium. Gachibowli Stadium was very similar to what Sindhu played in Olympics. And we have to thank Telangana government and also Telangana Telangana Sports Association, where Sindhu has asked them that I need to practice in a bigger stadium. Less than 6 hours they've sanctioned and they said from tomorrow you can use it. So she asked in the afternoon and they said next day morning onwards your training schedule is you can train in Gachibowli Stadium. There will be drift
in bigger stadiums, and they switch on air conditioning and maintain temperature at 22 degrees. So the Sports Authority of Telangana said, Sindhu, for you the AC will be on. Same match situation will be created in the Telangana, in the Gachibowli Stadium. And we were sending sparring players from Suchitra to practice with her. Park coach used to tell Sindhu that this is going to be the training session, and we all didn't want her to get used to one game style because she's not going to play against one opponent. So we had around 20 different players who were going on rotation to spar with Sindhu. And Shrikant used to come to me and he used to tell, sir, whenever you're seeing Sindhu play, please talk to Park. You analyze and tell me what are the moments where she's not able to give beyond 100%. It's not 100%, beyond 100%. Please let us know so that we will work on that muscle groups where it will help her take those shuttles much easier than before. So there was a lot of hard work and dedication the entire team of Suchitra has put in, all the sparring players, the support staff, physios, coaches, trainers. So we were all living her dream of achieving that medal. Thank you so much, Sindhu, for bringing that medal, not for just you, for all of us at Suchitra and for the entire country. It means a lot to all of us. Thank you so much. And there's one small thing which I request you is, before Mission Paris 2024, we have a very big request from Team Suchitra and from Park is we want to see you become world number 1. So you have to go there as the number 1 seed in Paris. That's the dream which we all have to live together. And let's give it our best shot. And I'm sure we will be able to achieve it. Thank you so much. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.